సార్ నమస్తే సార్. నమస్తే సార్. చూసుకోవచ్చు ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 పార్టీలు ఓవరాల్. అవును సార్. ఈసారి నుంచి ఎవరు వచ్చే అవకాశం ఉంది? సార్ నవీన్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకని నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అనేది ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది కాకుండా అదనంగా ఆయన 30 సంవత్సరం వాళ్ళ తండ్రి గారు 88 నుంచి ఆయన బాధపడుతుండు. గుట్ట మీద ప్రజలకు ఆదుకుంటుండు. మంచికి సాగుకు పేనుమకు పెళ్లికి పేరంటానికి ఏ దానికైనా తండ్రి ఆదుకుంటుడు. అవే బుద్ధులు మా నవీన్ అన్నకు వచ్చినాయి. నవీన్ అన్నకు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఒక బిడ్డ లెక్క చూసుకుంటారు. నవీన్ అన్నకి ప్రతి ఒక్క దానికి ఆడపిల్లలకు గర్భశ్రీలకు అందరికీ సాయం చేసి ఆదుకున్న మనిషి. అది మన ఆది. సార్ రౌడీ ఏ పార్టీలో లేడు సార్. రౌడీ ఏ పార్టీలో లేడు సార్. ఆయన పేదలకు న్యాయం కోసం పోతే ఆయన మీద రౌడీ షీట్ ఇప్పింది సార్. ఆయన రౌడీ కాదు సార్. ఏ పార్టీలో లేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ పార్టీలనే రౌడీ షీటర్లు ఉన్నారు సార్. మా సెంట్రల్ హోమ్ మినిస్టర్ తడిపారు రౌడీ షీటర్. ఏ పార్టీలో లేదు సార్ రౌడీ షీటర్లు. రౌడీ అని ముద్రేషన్ కావాలని నాయకులు. ఆపది సంపద వచ్చింది అన్నా అని ఫోన్ చేస్తే తమ్ముడు నేను వస్తున్నా ఆగాని పంపిస్తాడు. సాయి ఉన్నది ఆయన. మాకు నవీన్ యాదవ్ గారు వస్తే మాకు మా జీవితాలు బాగా పడతాయి సార్. మాకు అభివృద్ధి జరుగుతుంది. మా ఏరియాకి ఇంకా కావాల్సి ల్యాండ్ పెరుగుతుంది. ల్యాండ్లో వాల్యూ పెరుగుతుంది. మా ఏరియాకి ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. పేదలకు మాత్రం పండుగ నిత్య పండుగ అవుతుంది సార్ మాకు. ఎందుకంటే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ పేరుకే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ 80% పేదలు పబ్లిక్కే ఉంటారు. సానుభూతి ఓట్ల కోసం అడగొద్దు సార్. అంటే తప్పు లేదు. ఆమె అదృష్టం అది ఆయనది. కానీ ఆయన 3 సార్లు గెలిచిండు. టీడీపీలో గెలిచిండు. ముందు టీడీపీలో గెలిచిండు. ఆయన ఏం చేయలేదు. మళ్ళీ గెలిచింది అప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిండు. బీఆర్ఎస్ 2 సార్లు గెలిచి కూడా ఆయన పేజాపాలు పట్టుకుని ఆయన అనుచరులకి మాత్రం దళిత బంధు, ఆయన అనుచరులకి ల్యాండ్లు, అనుచరులకే డబుల్ బెడ్రూమ్లు. అప్పట్లో 2 కోట్ల స్కామ్ జరిగింది. డబుల్ బెడ్రూమ్ల స్కామ్ అంతా అనుచరులకే జరిగింది. నవీన్ యాదవ్ వస్తే సార్ మా పేదలకు న్యాయం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ.